సంక్రాంతి కానుకగా రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ద రాజా సాబ్ టైటిల్ పోస్టర్ ఈరోజు విడుదలైంది. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో కూడా బాగుంది, పోస్టర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాల తర్వాత ప్రభాస్ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం కూడా ఈ పోస్టర్ కలిగిస్తోంది. అయితే ఈ పోస్టర్కు సంబంధించి 2 అంశాలు మాత్రం సినీ అభిమానులను నిరాశకు గురి చేశాయని చెప్పక తప్పదు. అవేమిటో తెలుసుకుందాం. సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ చిత్రాల ఫ్లాపులతో ప్రభాస్కు తన రాబోయే చిత్రాలు కూడా ఫ్లాప్ అవుతాయేమో అనే భయం కలిగింది. అందుకే న్యూమరాలజిస్టు ఒకరిని కలిశాడనే గాసిప్స్ వినబడుతున్నాయి. ఇక్కడ టైటిల్ పోస్టర్లో ప్రభాస్ స్పెల్లింగ్ చూడండి ఒక్కసారి, PRABHASS అని ఉంది. వాస్తవానికి ప్రభాస్ స్పెల్లింగ్ ఈ విధంగా ఉండాలి, PRABHAS. అంటే పేరు చివర ఒక ఎస్ను యాడ్ చేశారన్నమాట. కానీ చివరి 3 అక్షరాలు ఒక్కసారి చదవండి, ASS. ఇది ఒక యానిమల్ను సూచిస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ కొత్త టైటిల్ను కొంతమంది ట్రోల్ చేయడం జరుగుతోంది. న్యూమరాలజిస్ట్ BH తర్వాత ఒక్క ఏ బదులు 2వ ఏను యాడ్ చేయించి ఉండాల్సింది. దాని బదులు ఎస్ తర్వాత మరొక ఎస్ని యాడ్ చేయడం వల్ల ఆడ్గా కనిపిస్తోంది. ఇక పోస్టర్లో 2వ డిసప్పాయింటింగ్ అంశం గురించి తెలుసుకుందాం. ఒకసారి పోస్టర్లో ప్రభాస్ ఫేస్ చూడండి, బుగ్గలు చాలా నున్నగా ఉన్నాయి కదా. ఆ అవసరం ఏముంది? ప్రభాస్ బుగ్గలు రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి. ప్రభాస్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ఒరిజినల్ ఫేస్ కట్ని అలాగే ఉంచేయవలసింది. ఈ ఫేస్ చూస్తే AI జనరేటెడ్ ఫేస్లా ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అదేమిటో ఈ మధ్య ప్రభాస్ సినిమాల పోస్టర్లన్నీ కూడా AI జనరేటెడ్ పోస్టర్స్ అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ద రాజా సాబ్ పోస్టర్ కూడా అదే కోవలో ఉండడం విశేషం.